దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయం 16 నుంచి 20వ వచనంలో రాయబడినటువంటి కొండ మీద ప్రసంగంలో అక్కడ వాళ్ళందరూ ప్రభు యొక్క మాటలు వినడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చీకటి పడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి భోజనం పెట్టాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళ దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉంది. అక్కడ శిష్యులందరూ వాళ్ళందరినీ చూసి ఇక్కడ ఏమీ లేదు, వీరిని గ్రామాలకు పంపించండి, వాళ్ళు తమ ఆహారం కొనుక్కోవాలని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క మనిషిని యొక్క హృదయ స్థితి, మనిషిని యొక్క ఆలోచనలు, మనిషిని యొక్క పరిధి మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనుషులుగా మన చేతిలో ఏముంది అనేది మాత్రమే మనం చూడగలుగుతాం, అంతే. అంటే వాళ్ళ చేతిలో ఏముంది? ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉంది. ఎవరికి సరిపోవు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళందరినీ పంపివేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అంటే మనుషులుగా వాళ్ళ చేతిలో ఏమీ లేనప్పుడు వాళ్ళు ఆ విధంగా ఆలోచించడము సర్వసాధారణమే. మనం కూడా మన చేతిలో ఏముంది, మన యొక్క సామర్థ్యం ఏముంది, మన యొక్క పరిస్థితులు ఏముంది అనే విషయాలు బట్టే ప్రతి విషయాన్ని ఆలోచిస్తాం, కానీ దాన్ని దాటి ముందుకు ఆలోచించలేనటువంటి వారిగా మనం ఉంటాం. అప్పుడు ప్రభువు వారు చెప్తున్నారు కదా, వారిని ఎక్కడికి పంపించాల్సినటువంటి అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అని. అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నవి, ఆ చిన్నపిల్లోడి చేతిలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలని ప్రభువుల వారి చేతికి ఇచ్చినప్పుడు ఆయన ఎంతమందికి తినిపించారు? అది 5,000 మందికి పైచులకు వారికి అందరికీ వాళ్ళు తృప్తిగా తిని ఇంకా 12 గంపలు ఎత్తినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ 12 గంటలు ఎందుకు ఎత్తాలి? వాళ్ళకి సరిపడంతనే దేవుడు ఇవ్వలేడా? ఎందుకు మిగులు చేశాడు అనేటువంటి విషయం మనం ఆలోచించినట్లయితే, ఆ మొదట్లో ఆ 12 మంది శిష్యులు ఏమని చెప్పారు? ప్రభువా, మనం వీళ్ళకి ఈ ఆహారాన్ని మనము పెట్టలేము కాబట్టి వాళ్ళని పంపివేద్దాం అని అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ తృప్తిగా తిని మిగిల్చినవి 12 గంపలు అయినప్పుడు వాళ్ళ చేతిలో ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క గంప నిండా ఆ యొక్క తిని మిగిల్చినటువంటి రొట్టె ముక్కలు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు వాళ్ళ హృదయస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈ మాట మొదట్లో వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఉంటారు. మనము వీళ్ళకి తిండి పెట్టలేము అని నేను అనుకున్నప్పుడు వాళ్ళకు తృప్తిగా తినిపించిన తర్వాతకి కూడా ఇంత మిగులు దేవుడు ఏర్పరిచాడు అని. అంటే వాళ్ళ యొక్క గ్రహింపును బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి వాళ్ళు సిగ్గుపడినటువంటి వారిగా ఉంటారు. ఈ రోజున చూసినట్లయితే మనం కూడా మన పరిస్థితులను బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మనం లెక్కలు వేసుకునేటువంటి వారిగా ఉంటాం. దేవుడు నా నుంచి ఏం చేయగలుగుతాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించేటువంటి వారిగా ఉండం. మన పరిస్థితిని మీద బట్టి ఉండదు దేవుడు. అందుకే ఆయన అంటాడు కదా, మీ మార్గంలో నా మార్గంలో, మీ ఆలోచనలు నా ఆలోచనలు వేరుగా ఉన్నవి అని చెప్పి. అందుకే మన చేతిలో ఏముంది కాదు, కానీ మన దగ్గర ఉన్నది దేవుని చేతిలో పెట్టేటువంటి వారిగా ఉంటే దేవుడు మనల్ని బహుబలంగా ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. గొప్ప కార్యాలు మన ద్వారా చేసేటువంటి దేవుడు ఆయన ఉన్నారు. సో మన చేతిలో ఉన్నది ఆయన చేతిలో పెట్టడానికి మనము ఇష్టపడేటువంటి వారిగా ఉంటున్నాము. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇచ్చిన మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేయనుగాక.